బేబీ కార్న్ పకోడీ. వదినా, బేబీ కార్న్ పకోడీ నేనైతే బ్లైండ్గా ఫిక్స్ అయిపోయాను వదినా, ఇదే చెయ్యాలి అని. ఇదే చేయబోతున్నాను. కావాల్సిన పదార్థాలు చూసేయండి. మిక్సీ జార్లో పుట్నాలు వేసుకోవాలి. దీన్ని అలా అలా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ పుట్నాల పొడిలోనే కొద్దిగా జీలకర్ర, ధనియాలు, సోంపు, వాము మూత పెట్టి మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. బేబీ కార్న్ ఏదైతే తీసుకున్నామో ఈ బేబీ కార్న్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. వదినా, ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ముందుగా బౌల్లో కట్ చేసుకున్న బేబీ కార్న్ ముక్కలు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా బియ్యపిండి, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, రుచికి సరిపడా ఉప్పు, అలానే కొద్దిగా శనగపిండి. వీటిని ముందుగా బాగా కలుపుకోవాలి. పుట్నాల పొడి ఏదైతే చేసుకున్నామో అందులో ధనియాలు, జీలకర్ర, సోంపు, వామ వేసుకొని ఒక పొడి చేసుకున్నాం కదా, ఈ పొడిని ఈ మిశ్రమంలో కలిపి అలాగే కొద్దిగా నూనె కూడా పోసుకుందాము. ఒక బౌల్లో కొద్దిగా నీళ్లు తీసుకుందాం. కొద్దిగా నీళ్లు చిలకరిస్తూ కలుపుకోవాలి. బేబీ కార్న్కి బాగా శనగపిండి, ఈ మిశ్రమం మనం ఏవైతే పొడులు కలిపామో అవన్నీ కూడా బాగా కోట్ అవ్వాలి. వదినా, నూనె బాగా కాగింది కాబట్టి ఇలా చెయ్యి తడుపుకుంటూ అక్క ఒక 8 నుంచి 10 నిమిషాలు బాగా వేగనివ్వాలి. మంట కూడా మీడియం ఫ్లేమ్లో ఉండాలి. అక్క, ఎలాగో మన బేబీ కార్న్ పకోడీ వేగడానికి టైం పడుతుంది, ఒక 8 నుంచి 10 నిమిషాలు. అంతలో తెలిసిందే కదా, ఆ టైం మనం వేస్ట్ చేయం కదా, క్లీనింగ్ చేసుకుంటాం కదా. వదినా, బాగా వేగిపోయాయి మన బేబీ కార్న్ పకోడీ. ఏ మాటకా మాట, చూడ్డానికి చాలా క్రిస్పీగా కనిపిస్తున్నాయంటే తింటే ఎలా ఉంటాయో, ఆహా అద్భుతం, అమోఘం. అయితే ఇప్పుడు ఇదే నూనెలో చీల్చిన పచ్చిమిర్చి వేసేసుకోవాలి.
ఫ్రై చేసుకున్నామో వాటిపైన కొద్దిగా ఇలా ఉప్పు చల్లుకొని ఆహాహా బేబీ కార్న్ పకోడీ ఎలా చేసామంటే ముందుగా మిక్సీ జార్లో పుట్నాలు వేసి పొడి చేసుకోవాలి. అందులోనే జీలకర్ర, ధనియాలు, సోంపు, వాము కూడా వేసి ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి. ఒక బౌల్లో కట్ చేసుకున్న బేబీ కార్న్, పుదీనా, కరివేపాకు, బియ్యపిండి, పసుపు, కారం, ఉప్పు, శనగపిండి, మిక్సీ పట్టుకున్న పుట్నాల పొడి, కొద్దిగా నూనె వేసి కలిపి నీళ్లు చిలకరిస్తూ కలుపుకొని వేడి నూనెలో వేసి వేయించుకుంటే బేబీ కార్న్ పకోడీ రెడీ. దీంతో పాటు వేయించుకున్న పచ్చిమిర్చి పైన ఉప్పు వేసుకొని తింటే అద్దిరిపోతుంది.